ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరం 2వ వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టేదానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ 2వ వారంలో కూడా నూతన సంవత్సరం గురించి అనేకమైన ఆశీర్వాదాలను దేవుడు మన ముందుంచి వాటిని మనము స్వతంత్రించుకోవాలన్నటువంటి ఒక ఆశ ప్రభువు కలిగి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. 15 వరకు చదువు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. చూసిన ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ నూతన సంవత్సరం మరొకసారి మీరు మాతో మీ మాటల ద్వారా స్పందించి మాట్లాడి మమ్మలను ఆదరించి బలపరిచి అనేకమైన గొప్ప ఆశీర్వాదాలను మాకు మీరు అనుగ్రహించాలని మీరు ఆశపడుతుండగా అవన్నీ కూడా విరిచి మాకు బుద్ధింపజేసి ఆత్మీయమైన దప్పిక దాహమును తీర్చమని నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చదివిన భాగాన్ని మనం చూస్తే ఆయన ఒకటి చెబుతున్నాడు, ఈ సంవత్సరంలో ప్రేమించి ఆశీర్వదించి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గొప్పగా మనలను ఆస్వాదించబోతున్నాడు. గత సంవత్సరాలలో గత మాసాలలో మనము నష్టపోయిన సమస్తాన్ని కూడా ఈ నూతన సంవత్సరంలో మనకు ఆయన దయచేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మెరుగు చేసే దేవుడిగా ఉన్నాడు, మెరుగుపరిచేవాడిగా ఉన్నాడు. ఏ ఏ విషయాలు ఆయన మనకు ఆశీర్వాదాలు పంచేవాడిగా ఉన్నాడంటే, వృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో ఒకటి నీ గర్భఫలం, నీ సంతానాన్ని దేవుడు ఈ సంవత్సరంలో దీవించబోతున్నాడు. చెప్పులు కూడా దేవుని నామాన్ని కనపరుస్తాం. అదేవిధముగా నీ భూఫలమైన నీ శస్యం, నీవు కష్టించి దున్ని పంటను వేస్తున్న పంట పొలాలు కూడా ఈ 2025వ సంవత్సరంలో బహుబలముగా ఫలించబోతున్నాయని ప్రభు సెలవిస్తున్నారు. మరోసారి చెప్పులు కూడా దేవుని నామాన్ని కనపరుస్తాం. మునుపుట కంటే గుర్తు చేసుకోండి, మునుపు సంవత్సరంలో మీ కష్టానికి తగిన ఫలితం ఎంతో, ఆదాయం ఎంతో దాన్ని బేరీజు చేసుకోండి. దానికి దీనికి మీరు టాలెంట్ చేసి మరి చూసుకుంటే ఎంత వ్యత్యాసము ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు, అది నీకే అర్థమవుతుంది. ఆ రీతిగా దేవుడు ఈ సంవత్సరంలో మనలను ఆస్వాదించబోతున్నాడని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకటి గర్భఫలము, రెండవది భూఫలము, మరి 2 నీ ద్రాక్షారసమును, నీ ఇంట్లో వాడుకునే నూనెను, నీ పశువులు ఉంటే ఆ మందలను, గొర్రెలుంటే నీ గొర్రెల మందలను, మేకలుంటే మేకల మందను దీవించబడును. మరొకసారి చప్పులు గట్టిగా కూడా దీవెన నామాన్ని. ఏ ఏ విషయాలను నీవు నీ కుటుంబంలో కలిగి ఉన్నావో వాటిని అన్నిటినీ కూడా ప్రభు ఈ సంవత్సరంలో దీవించబోతున్నారని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఈ లోకంలోని ప్రజలందరికంటే కూడా దేవుడు ఆయన బిడ్డవైన నిన్ను ఈ సంవత్సరంలో ఉన్నతముగా దీవించబోతున్నాడని ఆయన మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం సంతానాలు ఏమీ చేత గత సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరము సంతానాన్ని కలిగి
ఆశ్చర్యకరంగా ఆనందకరంగా ఉంటారని కూడా వాగ్దానం చేస్తున్నాను. గత కాలంలో సాధించలేనటువంటిది, ఎంతోమంది సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరంలో ఆ కార్యాన్ని సాధించబోతున్నారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నీ పశువులలోనైనను నీ మందల్లో కూడా గొడ్డుతనం ఉండదు, సంతానోత్పత్తి బాగుగా జరిగేటువంటి సంవత్సరం ఇది అని ప్రభువు తన వాక్యం ద్వారా నీకు బయలుపరుస్తూ ఉన్నారు. అంతేకాదు పశువులు నువ్వు సాకున్న వీటిలోనే కాదు, మరి యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. సర్వరోగాలంటే ఇంకా ఏమీ నీ జీవితంలో నీ శరీరములో వ్యాధి అనేది లేకుండా చేసేటువంటి సంవత్సరం అని మనము గుర్తించాలి. సర్వరోగాలు, ఇంకే ఒక్క వ్యాధి కూడా నీ శరీరంలో నువ్వు బాధ అనుభవించుకున్నట్లుగా ప్రభు స్వస్థతను నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. కనుక ఈ సంవత్సరం గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు నూతనముగా ఆరోగ్యవంతురాలుగా తీర్చబడబోతున్నావు. ఏ వ్యాధి లేకుండా సకలమైన వ్యాధులు నీ శరీరం నుంచి బహుదూరపరిచి ఆరోగ్యవంతులుగా చేయబోతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-8 వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-8 వరకు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచు. ఆయనంట నిజమైన ద్రాక్షావల్లి. మన తండ్రి వ్యవసాయం చేసేవాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన అలాగని పెట్టి పెడతాడా? ఆయనలో మనం అంటు కట్టబడిన వారు. మనం ఒక తీగ. ఆ తీగ ఆయనలో ఉంటేనే కానీ, ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ, ద్రాక్షవల్లిలో ఉంటే ఆ శక్తి అంతా కూడా తీగలోకి వెళ్తుంది. దేవునిలో ఏ కుమార్తె అయితే ఉండదో, దేవునిలో ఏ కుమారుడు అయితే ఉండడో వారిలోనికి దేవుని యొక్క జీవము ప్రవేశించేదానికి వీలుండదు. దేవుని యొక్క జీవము ఏ వ్యక్తిలోనికి ప్రవేశించదో వాళ్ళు అలాగే ఎండిపోయి బయట పారవేయబడేదానికి తప్ప అది ఇంకెందుకు పనికిరాని తీగగా మారిపోద్ది, శక్తి లేని తీగగా. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నూతనమైన శక్తి కలిగిన తీగగా, ఫలించే తీగగా, ఆత్మ సంబంధమైన ఫలాలు అనుభవించే బిడ్డగా చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఆశపడుతున్నప్పుడు ఆయనలో నువ్వు నిలిచి ఉన్నావో లేకపోతే ఆయనకి దూరంగా ఉన్నావో ఈ మాటలు వింటున్నప్పుడు లోతుగా గ్రహించవలసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏమంటున్నాడు? ఫలింపనేటువంటి తీగను కూడా నాలో ఉంచుకుంటాను అంటున్నాడా?
ఫలించకపోయినా కూడా సరే నాలో ఆ తీగను అలాగే కొనసాగిన అంటున్నాడా? అనడంలా. ఏం చేస్తాడు? తీసంట పారవేస్తాడంట. తీసి పారవేస్తే ఇప్పుడు ఒక చెట్టులోంచి ఒక కొమ్మని నరికి బయట పడేస్తే ఏమవుతుంది? అది దాన్ని తీసి నరికి బయట వేస్తాం, ఏమవుతుంది? అది ఎండిపోద్ది, జీవం పోద్ది దాంట్లోకి. చెట్టులో ఉంటేనే ఆ ముద్దులోంచి కింద నుంచి ఆ శక్తినే ఆ బలాన్ని దానికి అందిస్తుంది. దాంట్లో లేకపోతే అది ఎండిపోద్ది. అదే ప్రభు సెలవిస్తున్నాడు ఈ నూతన. నువ్వు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాను నా కుమార్తె, కుమారుడా. నువ్వు ఫలించకుండా పోవాలంటే నాకు దూరంగా ఉంటే ఏ ఫలితం ఉండదు ఈ సంవత్సరంలో. ఎప్పుడు ఈ సత్ఫలితాలను నువ్వు ఈ సంవత్సరంలో అనుభవిస్తావంటే నాలో ఉంటేనే, నాతో కలిసి నీ జీవితం కొనసాగిస్తేనే నువ్వు బహుగా ఫలిస్తావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని గట్టిగా చప్పలు కూడా దేవుడు నామాంశ. ఆయనలో ఫలించే తీగ ఇంకా ఎక్కువగా ఫలించాలని ఆయన ఆశపడుతున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దాంట్లోని పనికిరాని తీగలనంట తీసి వేస్తాడట, ఉండనివ్వడు. నేను పనికిరాని పనులు చేస్తున్నా కూడా ప్రభు నన్ను అనాలే ముంచుతున్నాళ్ళే, నన్ను చూసి చూడగాటుగా ఉంటున్నాళ్ళే అనుకునే దానికి లేదు ప్రియమైన స్నేహితుడా, సహోదరి. నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు దేవునిలో లేకపోతే ఆత్మీయంగా ఇప్పుడు చచ్చిన వ్యక్తిగా ఉంటావు. అది ప్రభువుకే తెలుసు, ఇంకెవరికి తెలియదు ఆ సంగతి. దేవునికి మాత్రమే తెలుసు ఆ విషయం. నువ్వు చనిపోవడం అంటే నాకు కుమార్తె నాకు లేకపోతే నా కుమారుడు దూరంగా అయిపోయాడు, నా జీవం అనేది నా బిడ్డలోనికి వెళ్ళడం లేదు, అందువలన నేను ఫలించాలని ఎదురు చూశాను, కానీ సత్ఫలితాలు లేకుండా అలాగా ఎండిపోయిన జీవం లేని వ్యక్తిగా మార్చబడినాడని చెప్పేసి ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఫలించే తీగ ఇంకా ఎక్కువగా ఫలించాలి. పనికిరాని తీగలన్నీ పెరిగి పారేస్తున్నాడంట. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షబలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని పేరు చెప్పుకొని జీవితాన్ని కొనసాగించడం కాదు గొప్ప, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడం అనేది గొప్ప. అప్పుడే నువ్వు ఫలిస్తావు, అప్పుడే నువ్వు అభివృద్ధిని అందుతావు. నీ కుటుంబము ఆనందకరంగా ఉంటుంది, నీ బిడ్డలు సంతోషకరంగా ఉంటారు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతమైన స్థాయిలో ఆశీర్వదకరంగా మార్చబడుతూ ఉంటారు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ మాటలు నువ్వు వింటున్నప్పుడు ప్రభుతో కలిసి నీ జీవితం ఉందో లేదో ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. రోమా 12:9, రోమా పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుని. గట్టిగా చప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఈ 2025వ సంవత్సరంలో చెడ్డది అనేది నీకు తెలుస్తున్నప్పుడు దానికి బహుదూరముగా జరిగిపోవలసిన వారిగా ఉంటున్నావు. చెడ్డదని తెలుసు కూడా దానికి దగ్గరగా వెళ్ళావంటే దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నీ దగ్గరికి పంపిస్తాడన్న ఆశీర్వాదములు, ఆ దీవెనలు ఎలా మాయమైపోతాయో నీకే తెలియదు. దేవుడు నిన్ను ఆదుకోవాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని, నీకు ఆనందాన్ని ఇవ్వాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, సంతోషాన్ని ఇవ్వాలని ఆయన ఆశ. ఈ 2025వ సంవత్సరం కుమార్తె, నేను చెప్పినట్లుగా నువ్వు నడిస్తే, నాలో నీవు ఉంటే వేరు కట్టి చాలా బహుబలముగా ఫలిస్తావు నా బిడ్డ అని ఆయన ఆశతో నీతో మాట్లాడుతూ ఉన్నా. మీ ప్రేమ అనేది నిష్కపటమైన పైకి ఒక విధముగాను లోపలికి మరొక విధముగా నీ జీవితము ఉంటుంది. చాలా ప్రమాదమని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రేమ అంటే దేవుని ప్రేమ లోపలికి ఒకే విధంగా ఉంటుంది, పైకి కూడా అదే విధంగా ఉండడం. అది దేవుని యొక్క నిజమైన ప్రేమ. నువ్వు పైకి ప్రేమ కలిగిన వ్యక్తిగా కనబడుతూ లోపల ఏదో విధముగా నువ్వు ప్రేమ లేనిటువంటి వ్యక్తిగా ఉంటే ఈ మాటలు వింటున్నప్పుడు సరి చేసుకో. అది చాలా డేంజర్, చాలా అపాయకరమైనది. ప్రభు సెలవిస్తున్నాడు. నిష్కపటం అంటే కపటం లేనిది, డాగు లేనిది, మరక లేనిదిగా, స్వచ్ఛమైనదిగా ఉండాలి నీ ప్రేమ. కనుక పైకి ఒక విధముగా లోపలికి ఒక విధంగా లేకుండా సరి చేసుకున్న కుమార్తె ఉండవలెను. చెడ్డ వాటిని అసహించుకుని మంచి దానిని హత్తుకొని, అంటే దానిని కౌగులించుకో. మంచి అంటే
దానిని అనుసరించి నీ జీవితాన్ని కొనసాగించు నా కుమార్తె, నా కుమారుడా అని దేవుడు నూతన సంవత్సరంలో నీతో ఆయన ఆశ కలిగి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. నాకంటే నా ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుడిలో బలంగా ఉన్నారని ఆదరించండి, ఆ రీతిగా వాళ్ళని అభిమానించండి, ఘనపరచండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17. గలతీ 5:16-17. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఇది జరుగుతూ ఉంది. మనము దేవుని కొరకు ఏ మంచి కార్యమైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆత్మకు శరీరానికి పోటీ జరుగుతూ ఉంది. వాటికి గొడవ జరుగుతూ ఉంది ఆత్మకు శరీరానికి. ఇది ఆత్మానుసారంగా మనము కానీ నడుచుకుంటే శరీరం చెప్పినట్టుగా మనం నడవము. అందులో ఆత్మానుసారంగా నడవడం అంటే దేవుని యొక్క వాక్యము బలముగా మన జీవితంలో పనిచేయాలి. అప్పుడు ఆత్మ బలపడుతుంది. అప్పుడు శరీరమును చేసేటువంటి కార్యాలను అడ్డగిస్తుంది ఆత్మ బలముగా. అందుకని శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంటే ఆత్మము దేవుని యొక్క మాటలు అనుసరించి బ్రతకాలంటుంది. శరీరం అంటే కాదు, నా ఇష్టానుసారంగా బ్రతకాలంటా ఉంది. దేనికి లోబడతావు ఈ నూతన సంవత్సరంలో? దేనిని అనుసరిస్తావు? ఆలోచించుకో. ఇది ఎవరో చెప్పే విషయం కాదు, ఇది నీవే ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది పోరాటము ఉదయం నుంచి సాయంకాలం ఇదే ప్రతి మానవునికి, ప్రతి విశ్వాసకి, ప్రతి దైవ సేవకునికి కూడా జరిగే పోరాటం ఇది. ఈ లోకంలో బ్రతికున్నంత కాలం జరుగుతున్న వ్యతిరేకమైన పోరాటం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరకు జరుగుతున్నట్టు గొప్ప యుద్ధం. ఇది ఒక పెద్ద పోరాటం. ఇది ఈ పోరాటంలో ఏమి చేయాలనుకున్నావు అది అనేక మంది మనిషి చేయలేకపోతున్నారు. దేవుని కొరకు ఇష్టమైన కార్యాలు చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతున్నారు. శరీర సంబంధమైన కార్యంలోనే పడిపోతున్నారు. అది ప్రభు సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడు, సహోదరి, ఆత్మ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అంటే ఆశపడుతూ ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయని చింతులు అవి వాటిని చేయక ఉన్నారు. కాబట్టి మనము ఈ శరీరము ఆత్మకు జరుగుతున్న పోరాటములో విజయమును సాధించాలి. ఆత్మపరంగా మనము ఆత్మలో వర్ధిల్లితేనే శరీరపరంగా ఆశీర్వాదములు సొంతం చేసుకుంటాం. చెప్పలు కొట్టండి. ఆత్మలో బలము లేకపోతే, ఆత్మలో శక్తి లేకపోతే, ఆత్మలో విలువైనటువంటి ఆ బలాన్ని మనము సమకూర్చకపోతే ఈ లోకంలో శరీర సంబంధం కూడా ఆశీర్వాదాలు రావు. మనకు ఆశీర్వాదాలు రావాలంటే ఆత్మలో మనము దీవించబడాలి. ఆత్మ సౌఖ్యంగా ఉంటేనే, సుఖంగా ఉంటేనే శరీరం కూడా సుఖంగా ఉంటుంది. ఇది ఆలోచించరు మనిషి. కేవలం శరీరం సుఖం గురించి ఆలోచిస్తారు. అందువలన ఆత్మలో ఓడిపోతున్నారు. అప్పుడేమైనా స్నేహితుడా, సహోదరి, అనేక సంవత్సరాల నుంచి కూడా, అనేక నెలల నుంచి కూడా ఈ గొప్ప విజయాన్ని ఆత్మీయంగా మేలు పొందలేకపోయేదానికి కారణం మనం లోతుగా ఆలోచించకుండా ఉండడానికి కారణం. అప్పుడేమైనా స్నేహితుడా, సహోదరి, అనేకమైన సత్ఫలితాలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ముందు ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం కదా, సమస్తాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు దీవించాలని, నిన్ను ప్రేమించి, నిన్ను అభివృద్ధి పరచి, నేను విస్తరింప చేయాలన్నదే దేవుని యొక్క మహా ఉద్దేశం. ప్రేమైన స్నేహితుడా, ఆత్మంగా నువ్వు వర్ధిల్లుతున్నావంటే, ఆత్మలో నువ్వు ఈ ఆత్మ ఫలాలు నువ్వు ఫలించున్నావంటే, ఎన్ని ఆత్మ ఫలముల చేత నీవు నింపబడాలో దాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము,
సాత్వికము, ఆశా నిగ్రహం. చూసారా, ఆత్మలో నీవు అభివృద్ధి పొందుతున్నావంటే, ఆత్మలో నువ్వు ఆస్వాదించబడుతున్నావంటే ఈ 9 లక్షణాలు నీవు కలిగి ఉండాలి. మొట్టమొదటి ప్రేమ. మొట్టమొదటి ఫలమే ప్రేమ. ప్రతి ఒక్కరి ఎడల నువ్వు ప్రేమను కలిగి ఉండాలి. వ్యతిరేకంగా నువ్వు ఉండకూడదు. శత్రుత్వం కలిగి ఉన్నావంటే నీలో దేవుని ప్రేమ లేదు. నువ్వు అపవాది సంబంధమే కానీ నువ్వు దేవుని సంబంధమే కాదు. విరోధత్వాన్ని నీ మనసులో పెట్టుకున్నావంటే నువ్వు అపవాదికి ప్రియమైన స్నేహితుడివే కానీ దేవునికి ప్రియమైన కుమారుడు కాదు. పగ తీర్చుకునటం మనిషి యొక్క పని కాదు అని దేవుని వాక్యము నిక్కచ్చిగా తెలియపరుస్తూ ఉంది. లోపల పెట్టుకొని ఆ పగను సాధించాలన్నది మనిషి యొక్క లక్షణం. దేవుని యొక్క లక్షణం ఏంటంటే అంతం వరకు సహించేది దేవుని యొక్క ప్రేమ. ఎటువంటి అవమానకరమైన మాటలకైనా సరే, నిందలకైనా, ఎవరైనా వచ్చి గొడవ చేసి నిన్ను ఇబ్బంది పెడుతున్నా కూడా వీటన్నిటికీ తట్టుకొని తాళుకొని నిలబడగలిగేదే దేవుని యొక్క ప్రేమ. ఒక వృక్షం ఉంది, అది మామిడి చెట్టు అయినా కానీ ఇంకే చెట్టున ఫలించేది. అది ఎండకి ఎండితేనే అది ఫలిస్తుంది, అది మంచుకు నానితేనే అది ఫలిస్తుంది, గాలికి తట్టుకొని నిలబడితేనే అది ఫలిస్తుంది. అదే మానవుని యొక్క జీవితం కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కుటుంబంలో పోరాటాలు జరిగినా వీటన్నిటికీ ఎదురు నిలబడిన వ్యక్తి ఈ లోకంలో వీరత్వాన్ని సాధించే అవకాశం ఉంది. అయ్యో బాబోయ్, ఇదేంటి, ఇది నాకు ఇలాగ వచ్చింది, ఇలాంటి సమస్య వచ్చింది, నేను ఎట్లా దీన్ని భరించగలను, దీన్ని ఎట్లా మోయగలను, నేను ఎట్లా సహించుకోవాలనంటే ఫలించే అవకాశం లేదు. కుటుంబములో ఆనందమును సంతోషమును పోగొట్టుకుంటావు నువ్వు సహించుకోవచ్చు. మొట్టమొదటి ఆత్మీయమైన ఫలము ప్రేమ. నేను ఎవరైనా కొట్టని, నేను అవమానపరచని, హింసించి కేకరించే మోహానుషిని అన్నిటికీ ఓర్చుకోగలిగేది నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ. ఆత్మీయమైన ఫలములలో మొట్టమొదటిది ప్రేమ. రెండవది వచ్చి సంతోషం. నీకు ఎన్ని కష్టాలన్నా దాన్ని హ్యాపీగా కనిపించాలి. నీకు బాధలే ఉంటాయి, నీ కుటుంబంలో నీకు సమస్యలే ఉంటాయి, నీ బిడ్డలకి జీవితంలో సమస్యలే ఉంటాయి. అయినా మనుషులు ఎదుట ఆ ఫీలింగ్స్ కనబడకూడదు. అది ఆత్మఫలమై కానే కాదు. ఎన్ని కష్టాలు ఉన్న మనుషులకు ఆ ఫీలింగ్ అనేది కనిపించకుండా ఉండడమే సంతోషం, నిజమైన సంతోషం. ఆ బాధను నువ్వు తలపోయడం లేదని అర్థం. ఆ బాధను గురించి నువ్వు చింతించడం లేదని, దాని గురించి మరి అవగాహన మరి పక్కన పెట్టేస్తున్నావని అర్థం. ఉంది, నీకు కష్టం, బాధ ఉంది, సమస్య ఉంది, కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆ ఫలములో రెండవ ఫలము సంతోషముని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు రాని హ్యాపీగానే నీ జీవితం ఈ సంవత్సరం ఆ రీతిగా ఆనందముగా సంతోషంగా కొనసాగాలన్నది ప్రభు యొక్క ఆశ. మూడవది సమాధానం. ఆత్మీయమైన ఫలములో మూడవది ఏంటంటే నీవు కుటుంబంలో ఉన్నప్పుడు ఎన్ని గొడవలన్నా రాని, నీ సమస్యలు రాని వెంటనే అప్పటికప్పటికే సమాధాన పడిపోవాలి. వస్తాయి గొడవలు, రాని ప్రభు చెప్పడంలే. దేవుని వాక్యము గొడవలు రావు, సమస్యలు రావు, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు హాయిగానే ఉంటుందని ఆయన చెప్పడం లేదు. దేవుని నమ్ముకుని దినము నుంచి నీవు ఈ లోకాన్ని విడిచేంత వరకు పోరాటాలు తప్ప. యోబు గారు అంటాడు, నరుల కాలము ఈ లోకములో యుద్ధ కాలము కాదా. ఏం కాలమట? మన కాలం ఎలాంటిదంటే యుద్ధం ఆడుతుండాలి. ఎవరితో తెలుసా? కంటికి కనబడని శక్తులతో. కంటికి కనబడవవి కానీ మన జీవితంలో అనేక నష్టాలు తెస్తున్నాయి, అనేక కష్టాలు తెస్తున్నాయి, అనేక సమస్యలు తీసుకొచ్చి తెలియని రీతిగా పెట్టేస్తున్నాయి. వాటితో మన పోరాటం. ప్రియమైన స్నేహితుడా, వాటిని జయించాలంటే కత్తెత్తుకొని నరికితే వాటికి తగవు, కర్రతో కొడితే దెబ్బ తగలదు, ఏం చలనం ఉందో. అవి భయపడాలంటే ప్రార్థనా శక్తి. సఫలు కూడా దేవుని నామాన్ని కనపరచం. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన వల్ల నీ జోలికి, నీ దరిదాపులకు రాకుండా దూరమైపోయినప్పుడే నీ జీవితము పుష్కలంగా పుష్పించే వృక్షము వలె బహుబలమైన ఫలములతో నింపబడతా. దుష్టుడు నీ శరీరాన్ని తాకుతున్నాడంటే, దుష్టుడు నీ శరీరాన్ని ముడుతూ ఉన్నాడంటే నువ్వు ఆత్మలో ఫలించలేవు నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి. అందుకే ప్రభు ఈ కొత్త సంవత్సరంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గతంలో నష్టపోయిందంతా నేను నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు దాన్ని సొంతము చేసుకుంటావో పోగొట్టుకుంటావో నీ ఇష్టమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దేవునికి అందుకని చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకోనండి, వాటిని కౌగలించుకోమని చెప్పి ఈ సంవత్సరంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయన. ఆదికాండము 1:28 కూడా ప్రభు యొక్క ఆశ ఏంటో
దేవుడు అసలు మనల్ని సృష్టించినటువంటి ఆ ప్రణాళిక ఏంటో తెలియపరుస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి ఎలా ఆస్వాదించాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. నీ జీవితంలో అలాంటి గొప్ప ఆత్మీయమైన ఆశీర్వాదాలు లేకపోతే దేవుడు నీ పట్ల ఆయన కోరుకున్న కోరికను మనము నెరవేర్చినటువంటి వారుగా ఉంటాం. నెరవేర్చే వాళ్ళగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఆత్మీయమైనటువంటి ఫలములలో దేవుడు మనల్ని సమాధానకరమైన స్థితి సమస్తాన్ని కూడా నింపేవారంగా మనము అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉండాలన్నది ప్రభు యొక్క ఆశ. అది 4వది చూస్తే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే దేనికైనా తట్టుకోగలే పరిస్థితి, కెపాసిటీని దేవుని బిడ్డమైన నువ్వు కలిగి లేకపోతే అన్ని జనాంగములలో దేవుని ఎరగని ప్రజలలో దేవునికి సాక్షిగానే ఉండలేవు. ప్రతి చిన్న విషయాలు కోపడుతున్నావంటే, ప్రతి చిన్నదానికి నువ్వు తట్టుకోలేక గొడవకి వెళ్తున్నావంటే నువ్వు దేవునికి ప్రియమైన కుమార్తెవు కావని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నారు. ఆత్మీయ ఫలములో నా దీర్ఘశాంతం అది 4వది. దీర్ఘశాంతం అంటే ప్రతిదానికి ప్రభు తట్టుకున్నాడా లేదా? యేసయ్య లోకంలో మానవుడిగా వచ్చి కష్టాలకి బాధలకు తట్టుకున్నాడా? కొట్టినోళ్ళు కొట్టాడా? తిట్టోళ్ళు తిట్టాడా? ప్రభు ఎక్కడా లేదు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించమంటే ఆయన ఎలా జీవించాడో దాన్ని ఫాలో అవ్వడమే ఆయన బిడ్డల లక్షణం. కొడుతున్న వారికి తిరిగి కొట్ల, ఆయన్ని కోడాలతో కొడతా ఉన్న కొట్టారు, గాలాలతో కన్నెలగా లాగారు. ఎందుకు ఇంత విధంగా చేశారు? అలా ఆయన చేస్తున్న ఆ యొక్క పరిస్థితులకి వ్యతిరేకంగా మారలా. మొలతో కిరీటం కొట్టి మెదడులోకి దిగిపోయేటట్టు కొట్టారు. ఎందుకు నన్ను ఈ విధంగా కొడుతున్నారు అనలా ఆయన. ఇదే దీర్ఘశాంతం అంటే, తట్టుకోవడం అంటే, తాళుకోవడం అంటే. ఇలాంటి దీర్ఘశాంతపు లక్షణాలు మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మీయమైన ఫలములలో 4వది. 5వది వచ్చి దయ. ఇతరుల పక్షాన మనము దయ చూపించేవారుగా ఉండాలి. మరి కనికరించే వాళ్ళగా ఉండాలి. ఇబ్బందుల్లో వీలంత వరకు కొంత మనకు తగిన దానిలో సహాయం చేసేవారుగా. అది ఆత్మీయమైన ఫలములు 5వది దయ, మరి దయాళత్వం. మరి 7వది వచ్చి మంచితనము. మనము దేవుని కొరకు ఫలిస్తున్నామంటే, ఆత్మలో ఫలిస్తున్నట్టు మనము మంచితనాన్ని, మంచి పనులు మనము చేస్తూ ఉంటాం. విశ్వాసము. సాత్వికం అంటే తగ్గింపు స్థితి. ఆశా నిగ్రహం అంటే నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అంటే మన శక్తికి సామర్థ్యానికి మించిన కోరికలు కోరుతాం. చాలా తప్పని ప్రభు సెలవిస్తున్నాం. ఉన్న దానితో సంతృప్తి పడేది ఆత్మీయమైన ఫలములలో ఒక ఫలం. మనకి ఏదైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుడు నాకు ఇచ్చింది ఇదే, దీన్ని బట్టి నువ్వు ఆనందించి బిడ్డగా ఉండాలని ఈ ఆత్మీయమైన ఫలాలు మన కొరకు 9 ఆత్మీయమైన ఫలాలను మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. మనం ఆత్మలో ఫలిస్తున్నాం, అభివృద్ధి పొందుతున్నాం అంటే 9 లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. ఈ 9 లక్షణాలు దేవునికి సంబంధించినవి. ఆ లక్షణాలు నీలో ఉంటే ఉన్నతమైన స్థితిలో నువ్వు బహుగా ఫలిస్తామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఇది ఆత్మలో నువ్వు అభివృద్ధి అవుతున్నావు, ఫలిస్తున్నావంటే అర్థం ఏంటంటే, మనల్ని పిలిచింది, మనల్ని దీవించే దాని కొరకు, మనల్ని ఆశీర్వదించే దాని కొరకు పిలిచాడంట ఆయన. కాబట్టి నూతన సంవత్సరంలో కీడుకు ప్రతి కీడైనను దూషించే వాళ్ళు తిరిగి దూషించడం చేయకుంటుంటే నువ్వు బహుగా ఫలిస్తావని ప్రభు సెలవిస్తూ 1 యోహాను 3:22. మొదటి యోహాను పత్రిక 3:22 వచ్చింది. వీధు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేం అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాలు. దేవుని ద్వారా మనం అడిగిన ప్రతి దానిని కూడా మనము దేవుని ద్వారా పొందాలంటే మనం ఆయనకి ఇష్టమైన పనులు చేస్తుంటే
అప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడంట. అర్థమైందా? మనం ఆయనకి ఇష్టము కాని పనులు చేస్తాయి. ఏసయ్యా నాకు అది ప్రభా, నాకు ఇది చేయి ప్రభా, నాకు ఈ సమస్య ఉందంటే చేయడు ఆయన. మన కార్యాలను నెరవేర్చాలంటే, మన ఇబ్బందులు తొలగాలంటే, మన సమస్యలకు పరిష్కారం కావాలంటే ఆకాశం ముందు ఆశలు దేవుని ఎదుట మనము చేసే పనులు మంచిగా కనిపించాలి. అప్పుడే ఆయన కనికరం అనేది మన మీదకి వస్తుంది. ఇక్కడ అదే చెబుతున్నాడు, మనము ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగినా అది ఆయన ద్వారా మనకు దొరుకుతాయి. ఆయన చెప్పినట్టుగా నడుచుకోకుండా మనం ఏమడిగినా ఆయన మనకు దయచేయలేడు. అంటే ఆయన ఒక ఆజ్ఞను కాదని ఆయన మనకేం చేయలేడు. దేవుని యొక్క వాక్యము ఆధారముతోనే ఆయన నీతిని అనుసరించే ఏ వ్యక్తికైనా కూడా మేలు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 28:1 నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28 నుంచి మొదటి నుంచి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నువ్వు దుక్కెతెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడి శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు నిలవబడుతున్న చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీవు నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగా చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యం అంతటికి ఆస్వాదించుటకును ఆకాశము అను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చేయవు. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరుచు. ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలను అనుసరించి నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తే ఈ ఆశ మళ్ళా ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని చదువుకోండి. ఈ విషయాలన్నీ కూడా ఈ ద్వితీయోపదేశకాండం 28:1-12 వరకు చదువుకుంటే దేవుని ఆజ్ఞ ఆయన మాటలు అనుసరించగల నువ్వు జీవిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చి ఈ నూతన సంవత్సరంలో తప్పక పంట పొలాలు చూడండి. వర్షాన్ని కూడా దేవుడి సమయంలో చాలా మంచిగా మనకు అనుగ్రహించాడు కనుక ఈసారి దేవుడు తన మాట చెప్పినట్లుగా తన మంచి ధననిధిని మన కొరకు విడుదల చేసాడు. ఆకాశం అనే ధనని వర్షాన్ని వచ్చేటట్టుగా, లేకపోతే మనం ఏం చేయలేం. పంట వేసేసి మనకు నీరు లేకపోతే ఆ పంట ఎదుగుదలకు ఏ ప్రయత్నం కొంతవరకు అలాగా ఏదైనా చేయగలవు కానీ పూర్తిగా ఆ పంటని పూర్తిగా బ్రతికించి ఫలించేటట్టుగా చేయలేము. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన మాటకు విధేయత చూపి ముందుకెళ్ళి వారి గురించి తెలియపరుస్తున్నాం. 3వ యోహాను
3వ యోహాను పత్రిక, దాంట్లో అధ్యాయాలు ఉండవు, 2వ వచనం మాత్రం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించడండి. ప్రియుడా, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు ఈ లోకంలో దీవించబడాలంటే నీ ఆత్మలో వర్ధిల్లాలి. అంతరంగంలో మంచి మనసు నువ్వు కలిగి ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి తలంపులు నువ్వు కలిగి ఉండాలి. ఎదుటివాడు ఎలాగైపోయినా నేను బాగుంటే చాలంటాము ఆత్మ సంబంధంగా ఆలోచన కాదది. ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు అట్టయిపోయి ఇట్టయిపోయి మనం అయిపోతాం ఇట్ట, అలాంటి ఆ మాటలు అనేది మన జీవితంలో మన నోటకుండా రాకూడదు. ఎదుటి వాళ్ళు బాగుండాలనేది మన ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు మేలు కొరకు మనం ఆలోచించినప్పుడు దేవుడు మనలను, మన బిడ్డలను ఆశీర్వదిస్తారు. కనుక ఎదుటి వారి మేలును వారవలేని వాడు దేవుని ఆశీర్వాదాలను సొంతము చేసుకోలేడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడ, సహోదరి, ఆలోచించు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లాలి. ఆత్మలో మనం వర్ధిల్లకపోతే, దీవించబడకపోతే శరీర సంబంధం కూడా ఆశీర్వాదాలు మనం పొందలేము. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్గా చెప్పాడు ఇక్కడ. ఎలా చెప్పుకున్నాడంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట, ప్రతి ఆజ్ఞను మనము శిరసావహించి మనము జీవిస్తుంటే అప్పుడు ఆత్మలో మనము వర్ధిల్లుతుంటాం. ఆత్మలో ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలని అనుభవిస్తుంటాం. ఆటోమేటిక్గా ఈ లోక సంబంధం కూడా ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా ప్రవేశిస్తాయి. ఇలా శరీరంలోనూ ఆత్మలోనూ మనము సంతోషమును, ఆనందాన్ని అనుభవించేదానికి గొప్ప అవకాశం ఉంటుంది. అలాగా మన ఆత్మ వర్ధిల్లేటట్లుగా మన జీవితాన్ని చక్కజేసుకోవాలని ప్రభు చక్క చేసుకోకుండా, సరి చేసుకోకుండా నన్ను ఆశీర్వదిస్తానులే ప్రభు, నేను ఆయన బిడ్డనే కదా, కుమార్తె కుదరదని ఆత్మలో ఉన్నటువంటి మైలును, మట్టును, మస్టునంతటిని కూడా తొలగించుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, చాలా ఘోరమైన వ్యాధి కలిగిందని వాక్యం సెలవిస్తుంది. హృదయం అంటే ఏమనుకున్నారు? హృదయం అంటే తెలుసా మీకు? హృదయం అంటే ఏది? హృదయం అంటే హృదయం అంటుంటాం కదా, హృదయం అన్నిటికంటే మోసకరం అంటారు కదా, హృదయం గ్రహించలేము, అది చాలా వ్యాధితో సమానం అని చెప్తూ ఉంటాం కదా అనేసార్లు. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే దేన్ని అంటాం? కరెక్ట్గా చెప్పి సప్పుడు దేవుడి నామాన్ని కనపరచు. అనేక మంది ఏమంటారు? గుండె అంటారు. హృదయం అంటే మన గుండె అంటారు. గుండె కాదు, మన మనసే హృదయం. ప్రియుల, అదే అపాయకరమైనది, అదే కదా. మనం ఆలోచించే ఆలోచనలో ఒక రోజులో మంచి చాలా తక్కువ, చెడ్డవే ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరికి. కేవలము మాకైనా అంటే సేవకులకైనా ఎవరికైనా మనుషులు కనుక మనం ఆలోచించే ఆలోచనలు ఎక్కువగా చెడ్డవే ఉంటాయి, మంచిగా ఉండవు. అదే హృదయం అంటే. దాన్ని సరి చేసుకోమన్నాడు ప్రభు. దాన్ని ఆలోచనలు మనము చక్క చేసుకుంటే మనం అన్ని విధాల సౌఖ్యంగా, సుఖంగా మన జీవితం ఉంటుంది. ఆ ఆలోచనలు కానీ కంట్రోల్ మరి ఎవరైతే చేసుకోరో వాళ్ళ జీవితాలు కూడా అట ఆశీర్వాదం పొందిన అట్లా ఉండి ఉన్నట్టుగా ఉంటాయి. కనుక హృదయం అనే ఆలోచనలు ఏ బిడ్డ, ఏ కుమార్తె అయితే కంట్రోల్ చేసుకోగలుగుతారో, చూసారా సామెతలు క్లియర్గా మనసుల గురించి దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ఇరవై 5వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. చెప్పలు కొడదామా ఒకసారి? ఒక తోటేసి దాని చుట్టూ కంచి లేకపోతే అది ఎట్లుంటుంది? అది ఏ పశువులు ఏ రాత్రులు ఎప్పుడు వచ్చాయన్నీ ధ్వంసం చేసి మేసేస్తాయి. మనకేం ఫలితాలు ఇచ్చేంత అవకాశం కూడా ఉండదు. అందుకని ఎక్కువ మంది తోటలో వేసినప్పుడు చుట్టూ కంప నాటుకుంటారు, కంచి వేస్తారు. ఎందుకంటే పశువులు కానీ ఇప్పుడు ఏదన్నా జంతువులు లోపల పాడు చేయకుండా. అంట ప్రాకారం లేకపోతే అది వేసిన పంట అంతా నష్టం అయిపోతుంది. అలాగే తన మనసును అణుచుకొన లేనివాడును అంతే.
ఇప్పుడు చెప్పండి, ఇంత చెప్పిన వాక్యం అంతటికి ఆధారం ఏంటంటే మనస్సు, హృదయం. అది సరిగా ఉంటే మన కుటుంబ వ్యవస్థ కూడా కరెక్ట్గా ఉంటుంది. మనస్సు, మన ఆలోచనలుగా సరిగా లేకపోతే కుటుంబము చిన్న భిన్నాలుగా ఉంటాయి. సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, సౌఖ్యము, సుఖం అనేది ఉండదు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరు, మనస్సు కరెక్ట్గా ఉంటేనే కుటుంబము కూడా సౌఖ్యముగా, సుఖముగా కొనసాగుతుంది. ఈ మాటలు విన్న ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నీ మనసులో కంట్రోల్ చేసుకోగలుగుతున్నావో లేదో, నీ స్వాధీనంలో ఉంచుకోగలుగుతున్నావో లేదో పరిశీలన చేసుకుంటేనే నీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. గొప్ప దీవెనలు నువ్వు సొంతము చేసుకునే అవకాశం ఉంది. చివరిగా ఒక విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము. అందుకు ఆయన మీతో ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. చప్పలు కొట్టండి. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను నా బిడ్డలారా. ఈ 2025వ సంవత్సరం ఒక గొప్ప వాగ్దానం ఇది. ఇన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడి ఒక వాగ్దానం ఏంటంటే తెలుసా? భూమి మీద ఎక్కడైనాను ఏ జనములలో చేయబడనటువంటి అద్భుతాలు, ఏ ప్రజల మధ్యలో ఆయన చేయనటువంటి అద్భుతాలు ఈ సంవత్సరం ఆయన ఎరిగిన ఆయన ప్రజలైన మీ మధ్యలో ఆయన చేయబోతున్నాడని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామం ఎరిగిన ఆయన బిడ్డలమైనటువంటి మన జీవితంలో ఆయన చేయబోతున్నాడని వాగ్దానం చేస్తాం. ఎక్కడ చేయలేదంట ఆయన, ఏ ప్రజల మధ్యలో కూడా చేయలేదంట. అటువంటి అద్భుత కార్యములను ఆయన నామమును ఎరిగిన ప్రజల మధ్యలో ఆయన ఈ సంవత్సరము చేయబోతున్నారు. అద్భుతమును నీ ప్రజలందరి చేసేదను. ఎక్కడో సాటు మాటగా కాదు, ఈ సంవత్సరం చేసేది పబ్లిక్గా నేను చేయబోతున్నాను నా బిడ్డ. దానిని నీవు స్వతంత్రించుకో, దానిని నేను స్వాధీనము చేసుకోనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఏ ప్రజల నడుమ నున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. గట్టిగా చప్పలు కొట్టండి. చూస్తారు నేను చేయబోయే కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నేను చేయబోతున్నాను. ఆ కార్యాలు చేయబడకమునుపు మీ జీవితాన్ని చక్క చేసుకోండి. ఆనాడు యెహోషువతో కూడా, యెహోషువా నేను రేపు నా ప్రజల మధ్యలో అద్భుతాలు నేను చేయబోతున్నాను, ఈ దినమే వారి జీవితాలను చక్క చేసుకోమని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. దేవుడు మన ఎడల ఆశీర్వాదాలను కొమ్మరించేదానికంటే ముందుగా, అద్భుతాలను చేసేదానికంటే ముందుగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ. సరి చేసుకోండి, చక్క చేసుకోండి, నేను అద్భుతం చేస్తాను మీ జీవితంలో, గొప్ప కార్యాలు చేస్తాను నా కుమార్తె. ఆ కార్యాలు నీ జీవితంలో ప్రవేశించాలంటే నువ్వు నా మాటలు అనుసరించి జీవితాన్ని చక్క చేసుకో. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరం, చాలా గొప్ప కార్యము. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, గొప్ప కార్యాలు ఈ సంవత్సరంలో నా జీవితంలో ప్రభు చేయాలంటే అని అన్నాడు కదా, నాకు ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తూ నీవు ఏది నీకు కావాలో అడిగితే నేను అది ఇస్తాను. అది ఇవ్వాలంటే నాకు మాదిరికరమైన, నాలో అంటు కట్టబడి ద్రాక్షావళిని నేను తీగలు మీరు నా కుమార్తె కుమారుడా, నాలో ఉంటేనే కానీ మీరు ఫలించలేరు. మీరు ఫలించాలంటే ఆత్మీయంగా ఆ 9 ఫలాలతో నింపబడాలంటే మీరు నాలో ఉండాలి. అంటే నా మాటల నుంచి మీరు బ్రతుకుతూ ఉండాలి. అప్పుడే మీరు బహుగా ఫలిస్తారు, మీ కుటుంబం బహుగా ఫలిస్తుంది, నీ బిడ్డల జీవితాలు ఉన్నతంగా ఉంటాయి, సంఘము క్షేమాభివృద్ధితో ఉంటుంది, అనేక మంది ప్రజలు వచ్చి చేరేదానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈ విధముగా మన జీవితాలను ఆయన మాటల ప్రకారంగా జీవించి ఈ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనము స్వాధీనపరచుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని నెమ్మది మన హృదయములకును తలంపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.